వినబడుతున్నాయి. అప్పుడు మాట్లాడిన మాటలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మాటలకి అప్పుడు మాటలకి కనెక్షన్ లేదు. సిపిఐ సిపిఎం ఎంత మంచి పార్టీలను పొగిడిన పవన్ కళ్యాణ్, బిఎస్పి మాయావతి మీద కాళ్ళ మీద పడిన పవన్ కళ్యాణ్, అప్పుడు ఆవిడ ప్రధానమంత్రి అయితే ఈయన ముఖ్యమంత్రి చేస్తుందని ఆశించిన పవన్ కళ్యాణ్ ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడుగా. ఇంకొక విషయం, ఇది 6th or 7th పాయింట్, చాలా బాగా వినండి. ఇది చాలా షాక్ ఇది నాకైతే. ఈయనే సౌత్ ఇండియన్ మోదీ అట, ఈయనే బీజేపీని గెలిపించాడట పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్నయ్య అంటాడు, ఇంక చాలా పాయింట్లు ఉన్నాయేమో, ఇంకొక 5 నిమిషాలు మాట్లాడలేము. రాజు అసలు నువ్వు షాక్ అవుతావు. పవన్ కళ్యాణ్ మోదీని గెలిపించాడట. అరే మోదీ मेरे आप सुनो अच्छे से, अरे मेरा बात सुनो, मैं बोला था कि नहीं अमित जी, वो साउथ इंडियन मोदी बन गया. तुम लोग भी पागल हो गया क्या? अरे अच्छे से ध्यान रखो, उनका कितना वोट बैंक था 2019 में. सीपीआई सीपीएम बीएसपी जेडी लक्ष्मणन पवन कल्याण मिलके 6%, साथ भी नहीं आया 6%. अच्छा सोच लो उनका 2-3%. 2024 में कितना मिलता था? 1% कि 2%. कैसा मेरे को मालूम. जब प्रजाराज्यम पार्टी 2009 में कंटेस्ट किया था 17-18% मिला, 18 एमएलए जीत के आया था. अरे पवन कल्याण को तो एक भी नहीं. 175 में इंडिपेंडेंट एक आदमी जीत गया, वो छोड़ दिया, वो वाईसीपी को सपोर्ट किया था. अरे आप सच्चे से समझ में आओ, 1-2% वोट बैंक नहीं इनको. चंद्रबाबू निर्बुद्धि होके जैसा दत्तपुत्र नहीं सांप को बढ़ा रहा है. एक दिन पवन कल्याण चंद्रबाबू को गाली देके जरूर बाहर आएगा. मुख्यमंत्री बनने के लिए कभी बनेगा नहीं. चिरंजीवी को कितना वोट मिला 2014 में? कांग्रेस को मर्ज करने के बाद 1% भी नहीं मिला था. अच्छे से इन्वेस्टिगेट करके देख लो. 2009 में 18%, जब कांग्रेस में. अरे हमारा तेलुगु लोग निर्बुद्धि नहीं है, हमारा दिमाग खुद का दिमाग है. ఇంకొక పాయింట్ నాగబాబు అంటాడు, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలడానికి 2 కారణాలంట. పాప మా వర్మ నిలబడి చూస్తున్నాడు. 2 కారణాలంటే, మొదటి కారణం వర్మ అందరికీ తెలుసు. వర్మ 1,00,000 ఓట్లతో గెలిచిన వర్మ చంద్రబాబు నాట విని మోసపోయి మొదటి విడతలోనే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేసి ఓడిపోయాడు, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయాడు, నీ మద్దతుతో అయితే పిఠాపురంలో గెలుస్తాడు, దయచేసి ఆయనకు నువ్వు ఎమ్మెల్యే టికెట్, నేను నీకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాను అన్న మాటలు విన్నారా లేదా? ఎవరెవరు విన్నారు? చేతులు ఎత్తండి. క్లియర్గా 100,000 లక్షల మంది విన్నారు. అందరూ విన్నారు. ఇప్పుడు కూడా వింటున్నారు. రాత్రి అంతా అదే వస్తుంది. ఆ వర్మ కారణం కాదట ఈయన గెలుపుకి. 1,00,000 మందితో ఓట్లు వేయించినాడు. 1,00,000. ఈరోజు వీర మహిళలందరూ పవన్ కళ్యాణ్ ఎందుకు వదిలేశారు? వాళ్ళకి అర్థమైపోయింది. స్టేజ్ అంతా చూశారు. ఎవరున్నారు స్టేజ్ మీద? ఈ పెయిడ్ ఆర్టిస్టులు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలు. వీర మహిళలు ఉన్నారా? జనసేన ఆర్మీ ఉందా? ఆ 12 లక్షల 100 రూపాయలు కట్టిన వాళ్ళు 12 మంది అని వచ్చారా? స్పష్టంగా కళ్ళకి కనబడుతుంది. జనసేన చాప్టర్ క్లోజ్. ప్రతి ఒక్కరూ హిందువులందరూ బయటికి రండి. రాష్ట్రాన్ని, దేశాన్ని ఈ క్రిస్టియన్ సనాతన్
పవన్ కళ్యాణ్ చేతిలో నుంచి రాష్ట్రాన్ని కాపాడండి. ఏ యూత్ కూడా ఈ వీడియోను వందల వేల మందికి పంపించండి. మీరు ఒక్కొక్కరు ఫార్వర్డ్ చేయండి. వర్మ, నీకు బుద్ధుంటే వెంటనే బయటకు రా. నువ్వు నెక్స్ట్ ఎమ్మెల్యే పిఠాపురంలో అయి తీరుతావు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను చూసుకుంటాను. మనం ఈసారి కంటెస్ట్ చేయలేదు కదా 2024లో. 175 ఎమ్మెల్యేలో ఒక్కరు నిలబెట్టలా, 42 ఎంపీల్లో ఒక్కటిని నిలబెట్టలా, పోటీ చేయలేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మీరు మాకు మద్దతు ఇవ్వండి. బాబుమోహన్ వచ్చి అలసిపోయాడు ఉండి, నాకు వరంగల్లో సీట్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి 5 సార్లు కలిసి మీరు మాకు మద్దతు ఇవ్వండి, అభివృద్ధి చేద్దాం అంటే ఇప్పుడేమో భారత్ సమితి ఏదో పెడతాడని అది కాపీ కొట్టి రేవంత్ రెడ్డి నిన్నెవ్వడూ నమ్మట్లేదు. 60 దేశాలు కాదు కదా, ఎవ్వడూ రాడు. వచ్చినోడు ఎవడు ఇన్వెస్ట్ చేయడు. నువ్వు దేవుని వైపు తిరిగితే అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ తీసుకొద్దాం. రాజకీయ నాయకుల మాటలు ఎవ్వడు, మూర్ఖులు తప్ప, బుద్ధి లేనోళ్ళు తప్ప, డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు తప్ప, స్వలాభం కొరకు పనిచేస్తున్న వారు తప్ప, పొలిటికల్ పర్సనల్ అజెండా ఉన్న కొంతమంది లీడర్స్ తప్ప పబ్లిక్ ఎవరు ఈ రాజకీయ నాయకులు ఎవ్వరి మాటలు కూడా మరి నమ్మట్లేదు. ఎందుకంటే నమ్మారు, మోసపోయారు. వాగ్దానాలు ఇస్తున్నారు, నెరవేర్చట్లేదు. వర్మకి ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కనీసం స్టేజ్ మీదకు కూడా పిల్లలేదు, మీటింగ్కి కూడా పిల్లలేదు. అంతా హ్యూమిలియేట్ చేస్తారా? ఏమన్నాడు, నా కుటుంబంలో ఎవ్వరికి నేను టికెట్లు ఇవ్వను అన్నాడు 2019లో. ఒక్కరిని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేయను, మీరే కావాలి జన సైనికులారంటే అందరూ విజిల్ వేశారు. ఆయనకు వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చాడు? జనసేనది తన అన్న అయిన నాగబాబుకి ఇచ్చాడు. ఇంకా మీకు క్లారిటీ కావాలా? కళ్ళున్న వాళ్ళందరికీ చూస్తున్నారు, చెవులున్న వాళ్ళందరూ వింటున్నారు, బుర్రున్న వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. నాలుగుకి రుచి అయినదేదో రుచి కానిదేదో తెలియడానికి ఎంతో కాలం పడుతుందా? ఒక సెకండ్ చాలు. కనుక తెలివైన తెలుగు ప్రజలారా, ప్రజాశాంతి పార్టీ మాత్రమే ఇప్పుడున్న పార్టీలన్నింటినీ ఢీకొనగలదు. అది నేషనల్ అవ్వచ్చు. ఒక్క ఎన్టీఆర్నే గుర్తు తెచ్చుకోండి, అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకొద్దు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, గుర్తు తెచ్చుకోండి. 82, 83 నేను నర్సీపట్నం అనకాపల్లి ఉన్నప్పుడు కాలంలో ఎన్టీ రామారావు వచ్చి క్యాంపెయిన్ చేశాను, 202 సీట్లు గెలిచి సరెండర్ అయ్యాడా? వెన్నుపోటు పొడిచి ఆయన రాజ్యాధికారం తీసుకున్నా ఇంకో పార్టీలో కలిశాడా? మాట మార్చాడా? మాట తప్పాడా? ఇంకా ఆయన గురించి నెగిటివ్ మాట్లాడతారు బుద్ధులేని చాలామంది. అలాంటి ఎన్టీ రామారావే, ఒక పివి నరసింహారావే ఈ కాలంలో ఉన్న ప్రధానమంత్రి. పివి నరసింహారావే, డాక్టర్ బిఆర్ అంబేద్కరే. అంతటికంటే ముఖ్యం మన గద్దరన్న. మర్చిపోకండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దరన్న అవార్డులు ఇస్తాడు. ఒరే, మీ కాంగ్రెస్ పార్టీ దరిద్రం పార్టీ అని 75 సంవత్సరాలు మీ పార్టీలో చేరలేదు. సోనియా గాంధీ అడిగినా, రాహుల్ గాంధీ అడిగినా, రేవంత్ రెడ్డి అడిగినా, హనుమంతరావు అడిగినా, 100 మంది అడిగినా మాకు కాంగ్రెస్ పార్టీ వద్దు, ఇంకొక పార్టీ వద్దని ఆఫీసుకు 15 సార్లు వచ్చి ప్రెస్ ముందు మీ అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రజాశాంతి పార్టీ వస్తేనే ప్రజలకు మేలు, బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుంది, అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి. ఈ సిపిఐ సిపిఎం కూడా ఒకరోజు బీజేపీతో ఉన్న కేసీఆర్తో 2019లో 2014లో పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ఇచ్చాడని తెలిసి ఈ బుద్ధి లేని సిపిఐ సిపిఎంలు ఈరోజు జీరో ఎందుకు అయిపోయారంటే మళ్ళా పవన్ కళ్యాణ్తో కలిశారు. కనుక ఇక్కడ ఈ రూమ్లో ఉన్న కోఆర్డినేటర్లు అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీడియా ద్వారా అందరికీ, ఇంకొక పార్టీ లేదు ఈ దేశాన్ని రక్షించడానికి, ప్రజాశాంతి పార్టీ తప్ప. ఇంకొక నాయకుడు లేడు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని రక్షించడానికి, ఒక్క డాక్టర్ కేఏ పాల్ తప్ప. 2008లో పార్టీ రీచ్ చేసి ఈరోజు వరకు ఎవరి ప్యాకేజీలకి లొంగకుంటే, ఏ పదవులకి లొంగకుంటా నేను డబ్బు తేగలను, అభివృద్ధి చేయగలను, అప్పులు తీర్చగలను,
రైతుల్లో ఆదుకోగలను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. అది కేవలం పొలిటికల్ కరప్షన్ మాత్రమే. కనుక 7569441275కి మీ నియోజకవర్గం పేరు కరీంనగర్ అయితే కరీంనగర్, నల్గొండ అయితే నల్గొండ, తుని అయితే తుని, రాజమండ్రి అయితే రాజమండ్రి. నియోజకవర్గం పేరుతో ముందు నియోజకవర్గం, మీ ఊరి పేరు రండి. ఇంకా కమిటీలో చేరని వారు ఇప్పటి వరకు ఓన్లీ 40-50% చేరారు. కొన్ని గ్రామాల్లో 40%, కొన్ని గ్రామాల్లో 50%. 2007లో పాల్ ఆర్మీ అని స్టార్ట్ చేసింది, 2008 కమ్యూనిటీ డెవలప్మెంట్. పాత కమిటీలందరూ ఇప్పుడు కొత్త కమిటీల్లో చేరిపోండి, యాక్టివ్ అవ్వండి, గ్రూపులు పెట్టండి. నేను మీ నియోజకవర్గాలు ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగినట్లు మరల నేను వస్తాను. రండి, దెర్ ఈస్ హోప్. ఏమి పేరు ఊరు లేని కేజ్రీవాల్ పంజాబ్లో, ఢిల్లీలో 3 సార్లు గెలలేదా? ఢిల్లీలో, పంజాబ్లో గెలలేదా?